సో ఏంటి సార్ మరి నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు అంటే కంప్లెయింట్ ఇద్దాం అనుకుంటున్నారా? ఆల్రెడీ ఇచ్చారా? ఇస్తే మరి ఆ మీద యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందా? పోలీసులు తీసుకుంటారా? ఎందుకంటే మనం మాట్లాడుకుంది చూసుకున్నట్టయితే పోలీసులు అంటే కొంతమంది అధికారులయితే ఆమెని సపోర్ట్ చేస్తున్నారు. వెనకాల లేదమ్మా, నుంచెల్లి నాకు తెలిసి చేస్తున్నారు. ఇప్పుడు మరి ఇంత ఏంటంటారు? ఇంత బయటకు వచ్చేసిన తర్వాత, ఇంత రచ్చ అయిన తర్వాత కూడా నాకు తెలిసి ఏ అధికారి చూస్తూ తెలిసి ఇలా బయాస్డ్గా వ్యవహరించరు. అండ్ ఇంకా మీడియా మిత్రులు కూడా కొంచెం ఇటువంటివి ఎవరైతే వాళ్ళకి మాత్రమే చెప్తాను, ఎవరైతే లావణ్య ఇంటికి వెళ్ళి ఆ డ్రగ్ పార్టీలోకో లేకపోతే లావణ్య ఏదో రకంగా మిమ్మల్ని ప్రలోభపెట్టి ఇటువంటి న్యూస్ రాయిస్తుందో దయచేసి అటువంటివి ఆపండి. మీ ఛానల్కి చెడ్డ పేరు. ఒక డ్రగ్ ఎడిక్ట్ని, ఒక బ్లాక్ మెయిలర్ని, ఒక అక్రమ సంబంధాల భాగంలో ఇరుక్కున్న నిన్న ఒక ఆయన అంటున్నాడు, వాళ్ళ భర్త కోసం ఆవిడ పోరాడుతుంటే మీకేంటి నొప్పి అన్నాడు. భర్త కోసం పోరాడుతుందా, భర్తల కోసం పోరాడుతుందా? మస్తాన్ సాయి నా భర్త, నా మస్తాన్ సాయి నాకు ఇప్పించండి అని చెప్పి కేసు పెట్టి, మా రాష్ట్రంలో నా భర్త నాకు కేసు ఇప్పించండి అని చెప్పి ఆయన తర్వాత అంటే సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం ఏదో చెప్తున్నాడు. సుప్రీంకోర్టు ఇద్దరిని చేసుకోవడానికి రైట్ ఇచ్చింది అమ్మాయికి. అంటే ఏ రేంజ్లో సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఇదిగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, అసలు ఎవరు ఈ పడాల లక్ష్మి? ఎందుకంటే చాలా వరకు కమెంట్స్ చూస్తుంటే అసలు పడాల లక్ష్మి ఎవరు, ఆమె బయటికి రావాలి, మాట్లాడాలి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా ఆడియో దాంట్లో కూడా ఈ పడాల లక్ష్మి పేరు వినిపిస్తుంది. అసలు ఏంటి ఈమె కథ ఏంటి? అసలు వీళ్ళిద్దరి మీద కేసు మీరు ఫైల్ చేశారా? ఫైల్ చేస్తే వీళ్ళకి పడే శిక్షలు ఏంటంటారు? కేసు ఫైల్ అయిన తర్వాత నేను మీకు రిపోర్ట్తో సహా మొత్తం చెప్తాను. బట్ విషయం ఏంటంటే, ఎవరు ఈ పడాల లక్ష్మి? ఈ పడాల లక్ష్మి శంఖవరం అనే ఒక మారుమూల కుగ్రామంలో, అన్నవరం దగ్గర, కాకినాడ జిల్లా, అక్కడ మొత్తం అంతా ఈ పడాల అనేది అక్కడ చాలా పెద్ద ఫేమస్ సర్కిల్ అనమాట. అక్కడ వీధి పేరే పడాల. సో అక్కడ సరే ఇది ఒక చిన్న ఫ్యామిలీ, దాంట్లో ఈవిడ అయితే 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఆ టైంలో ఈవిడికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత భర్త మీద 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత వచ్చేసిందో లేకపోతే పంపించేశారో మొత్తానికి ఆయన మీద కేసు పెట్టింది. 498A మొగుడి మీద. ఏమిటి? గృహహింస, తర్వాత వరకట్నపు వేధింపులు, దాంతోపాటు గర్భస్రావం, అంటే ఇష్టం లేకపోయినా నాకు అబార్షన్ చేయించాడు అనే కేసు పెట్టి వచ్చేసింది. తర్వాత నాకు అంటే ఇన్వెస్టిగేషన్లో నాకు కొంతమంది వాళ్ళ సొంత మేన బావ ఫోన్ చేశాడు. వాళ్ళ బావ ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, పెళ్ళికి ముందే ఈవిడ, అంటే నేను నా మాటల్లో చెప్తున్నాను, మీరు వేయండి, ఆయన చెప్పిందంతా మీరు వేయండి. పెళ్ళికి ముందే ఏదో రిలేషన్ పెట్టుకొని అది ఇంట్లో తెలిసిపోయి పెంట అయింది. నేనే యాక్చువల్గా చేసుకుందాం అనుకున్నాను. అది తెలిసి నేను కొట్టడానికి వెళ్ళినప్పుడు అదే తెలివిగా వెళ్ళిపోయి ముందే వీడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు, నేను వాడిని చేసుకోను అని చెప్పింది. వీడికి అక్రమం అంటే వాళ్ళ తెలివితేటలు అప్పటి నుంచి ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మస్తాన్ సాయి ఇదంతా చేశాడు, మస్తాన్ సాయి ఈ అమ్మాయిల వీడియోలన్నీ కూడా పెట్టేశాడని చెప్పి ఈవిడ ఎట్లయితే వీడియోలు బయటకి ఇచ్చేసిందో ఎట్లా డార్క్ వెబ్లో, సో అలా ఇది ఈవిడ కూడా సేమ్ మోడస్ ఆఫ్ ఆపరెండి ఒకటే రకంగా ఉంటుంది వీళ్ళకి. ఎంత అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కొట్టి నేను పరిగెత్తుకుంటే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చేసాను అనుకోండి, ఫస్ట్ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? నేను కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకు? నేను నిజంగా నీకు దెబ్బ తగిలి నువ్వు ఇచ్చావు. సో ఇదేంటంటే ఫస్ట్ ఎవరు కంప్లైంట్ ఇస్తారో, ఫస్ట్ ఎవరికి 100 ఎవరైతే 100కి డైల్ చేస్తారో వాళ్ళకున్న అడ్వాంటేజ్ల గురించి వీళ్ళు తెలుసుకున్నారు. ఫస్ట్ నన్ను కొట్టించిన కేసులో కూడా నన్ను కొట్టించేసి ఇమీడియట్గా వాళ్ళ ప్లాన్ చూడండి, కొట్టించేసి ఇమీడియట్గా వెళ్ళిపోయి 100కి ఫోన్ చేసేసి నన్ను కొట్టేసాడు తిట్టేశాడంటే వాళ్ళు అక్కడికి వచ్చేసి ఎఫ్ఐఆర్. సో బేసికలీ ఏంటంటే పద్ధతి ఏంటి, 100కి ఫోన్ చేయాలి, నన్ను కొట్టారు అని చెప్పి చేస్తే సో 100 కేసు కాబట్టి తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ అయిపోతుంది. వెంటనే జరిగిన అరగంటలోనే 2-3 గంటలోనే ఎఫ్ఐఆర్ అయిపోయింది ఆ మీద. ఈవెన్ కొట్టేశానట. నేను కట్ చేస్తే నేను హాస్పిటల్ అయిపోతే హాస్పిటల్కి కానిస్టేబుల్ వచ్చారు. కానిస్టేబుల్ వచ్చి ఏం జరిగింది అని చెప్పి మొత్తం రాసుకున్నారు. ఎమ్మెల్సీ రిపోర్ట్ అంతా తీసుకున్నారు. ఆ ఫుటేజ్, అక్కడ సీసీ ఫుటేజ్ దొరకలేదు కానీ ఆ లోపల ఇన్సైడ్ ఫుటేజ్ దొరికింది ఛానల్లో. ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు అప్లై చేస్తే కోర్టు ఆర్డర్ ఇచ్చింది కేసు పెట్టమని. అప్పుడే నాకు 14 రోజుల తర్వాత యువర్ కంప్లైంట్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అండ్ ఎఫ్ఐఆర్డ్ అని చెప్పి వచ్చింది. వారిని మగాడికి కూడా న్యాయం జరుగుతుందా ఫైనల్గా ఇక్కడ అనుకున్నాను నేను. సో అది అంటే నాకు తెలియదు ఇమీడియట్గా 100కి ఫోన్ చేయాలి అని చెప్పి ఇమీడియట్గా హాస్పిటల్ పోవాలని ఉంటుంది. ఎందుకంటే మనకి ఇవన్నీ తెలియదు కదా, కేసులు ఇవి అవన్నీ కూడా తెలియదు కదా. సో ఇవంతా కూడా నేర్చుకుంటున్నాను నేను ఈ ప్రాసెస్లో. మీకు ఈ లావణ్య పుణ్యవాణి ఇవన్నీ కూడా నేను నేర్చుకుంటాను. బట్ సో
ఆవిడకి తెలుసు ఇవన్నీ కూడా. ఇప్పుడు వెంటనే మస్తాన్ సాయిని కూడా గమనించండి, మీరు 100కి డైల్ చేస్తాను వెంటనే 2 సార్లు ఇప్పుడు 100కి డైల్ చేసింట. సో ఒక కేసు అవ్వాలంటే పద్ధతి ఏంటంటే 100కి డైల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సరే, సో ఈమెకి 9 ఇయర్స్ అప్పుడే పెళ్ళి అయిపోయింది, మళ్ళీ బ్యాక్ వద్దాం. ఎస్. సో తర్వాత ఈవిడే ఇంకా ఊళ్ళో పెంట అయిపోయింది కదా అని ఏదో ఒరిస్సా సంబంధం తీసుకొచ్చి చేశారు. ఆ ఒరిస్సా వాడు సరే సంబంధం చేసుకుని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి ఎవడైతే ఉన్నాడో, ఇంతకుముందు ప్రియుడు ఎవరైతే ఉన్నాడో, వాడు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళేవాట. అక్కడికి వెళ్ళేదో మరి దొంగచాటుగా కలిసారో ఏమైందో గొడవ అయింది. ఈవిడికి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఇది నా వల్ల వచ్చింది కాదని ఆయన ఏదో మరి అయితే మొత్తానికి ఇంటి నుంచి తరిమేశారో ఏదో అయింది. ఈవిడ ఇక్కడికి వచ్చేసి అదే మోడస్ ఆఫ్ ఆపరెండి. ఎప్పుడైతే వాళ్ళు తిడతారో, దొంగమోహన్ దాన్ని నువ్వు తిట్టావు అనుకోండి, నువ్వు ముందు వచ్చేసి వాడు చెడ్డవాడని కంప్లైంట్ ఇచ్చేసావు అనుకో, వాడు చెడ్డవాడైపోతాడు. వాడు చేయాల్సింది ఏంటి, ఇమీడియట్గా ఇది చేసిందని చెప్పి వాడు అక్కడ 100కి డైల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం వాడు చేయాల్సిన పని. వాడు కొంచెం లేట్ చేశాడు అనుకోండి, ఈవిడ అడ్వాంటేజ్. ఈవిడ వచ్చేసి ఇంట్లో నన్ను ఏం చేసేసారు ఇది అని చెప్తే సరే పోలీస్ కంప్లైంట్ అయింది. 498 పెట్టారు. ఈ 3 పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు ఎంతమంది మీద పెట్టింది, 16 మంది మీద. అంటే మొగుడు చేస్తే వాళ్ళ అన్న, వాళ్ళ పెదనాన్న, పిల్లలు మొత్తం అంత సంత మొత్తం పెట్టారు. 498లో ఆప్షన్ ఉండేది అప్పట్లో, ఇప్పుడు లేదు. ఓన్లీ హస్బెండ్ పేరు మాత్రం పెట్టారు. అందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా హింసించి ఏమంతా అయినాయి. తర్వాత మొత్తానికి వాళ్ళు ఏదో బేరసారాలు మాట్లాడుకుంటారు, నాకు 40 లక్షలు ఇవ్వాలి అప్పుడు వదిలేస్తామని. వాళ్ళు కోర్టులో తెలుసుకుందామని అతను వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఈ ఊళ్ళో అంతా పెంట అయిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ హైదరాబాద్ వచ్చేసినట్టుంది. అప్పటి నుంచే వచ్చేసి ఏదో యూట్యూబ్ ఛానల్లో అటు ఇటు ఏదో చేసుకుందాం అని చెప్పి, అంటే పేరుకి ఏదో యూట్యూబ్ ఛానల్ రాసింది కంప్లైంట్లో, కానీ ఏం చేసేది తెలీదు. ఫేస్బుక్లో ఒక అబ్బాయిని పట్టింది. ఆడు సరే ఇద్దరు లవ్ కొన్నాళ్ళు. అబ్బాయి ఇక్కడ బెంగళూరులో జాబ్ చేస్తాడట. కరోనా వచ్చింది. వాళ్ళది కాకినాడ, మీది కాకినాడే, మాది కాకినాడ, అంటే పక్కనే, కాకినాడ పక్కనే అన్నమాట. కాకినాడే. సరే పెళ్లి లవ్ చేసుకుందాం అనుకొని కరోనా రాగానే అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని అబ్బాయి కూడా కాకినాడ వచ్చేసాడు. ఈవిడ కూడా సరే కాకినాడలో ఉన్నాడు కదా అని కాకినాడ వచ్చేసి తర్వాత అక్కడ కాకినాడలో కొన్నాళ్ళు అటు ఇటు కలిసి తిరిగారు. తర్వాత ఆ ప్రేమ చిగురించి బెంగళూరుకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ బెంగళూరులో చుట్టుపక్కల నంది హిల్స్, తర్వాత మైసూరు, ఊటీ, కొడైకెనాల్ అంత శాంతం ఫుల్గా తిప్పేసిన తర్వాత మెల్లగా ఒక రోజున ఇతని మీద మొత్తానికి డబ్బుల కోసం 5 లక్షలు 10 లక్షలు ఎంతో ఏదో అడగడం మొదలెట్టింది. తర్వాత కాదు ఫస్ట్ వాటి సంగతి ఇతనికి తెలిసింది, ఆల్రెడీ పెళ్ళయింది, మొగుడున్నాడు, ఇదంతా అబద్ధం అని చెప్పి తెలిసి ఇతను నిలదీసినట్టున్నాడు. సో ఇమ్మని నిలదీయంగానే ఈ అమ్మాయి ఫస్ట్ చేసే పని ఏంటి మీరు గమనించండి, వెళ్ళి వాళ్ళకి చెప్పి వీడిని నన్ను కొట్టేశాడు, వీడిని నన్ను తిట్టేశాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయి నిలదీశాడో వాడు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి వీడిని నన్ను రేప్ చేశాడని కేసు పెట్టి, వీడు ఎక్కడైతే ఇది బయట పెడతాడో, ఈ అమ్మాయి ఆల్రెడీ నన్ను మోసం చేసి దొంగ పెళ్లి చేసుకుంది అని చెప్పి బయట పెడతాడు అనుకుందో, ఇదే వెళ్ళి వాడి మీద రేప్ కేసు పెట్టేసింది. అంటే కేసు పెట్టకుండా ముందుగానే మనం కేసు పెట్టడం అనమాట. ఇది ఒక తెలివైన పని. సరే అది పెట్టగానే సరే పోలీసులు ముందు వెనకాల చూడరు కదా మన వాళ్ళు, కేసు రిజిస్టర్ చేసేసారు. చేసేసిన తర్వాత ఎంక్వైరీ మొదలు పెట్టారు. అమ్మాయిలు పెట్టగానే తీసేసుకోవాలి కదా కేసు. తీసేసుకొని ఎంక్వైరీ చేయడం మొదలెట్టిన తర్వాత ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళింది కదా, పక్క ఊర్లోనే కదా, అన్నవరంలో పెట్టింది, ఇది కాకినాడలో పెట్టింది. పిలిచి అడిగారు, ఏంటమ్మా నీకు పెళ్ళైంది కదా అంటే, లేదండి వాడు నపుంసకుడు, అందుకనే నేను వాడిని వదిలేసి ఈ పెళ్లి చేసుకున్నాను. నపుంసకుడు అయితే మాత్రం విడాకులు కాలేకుండా ఎట్లా చేసుకుంటారు, అందుకని రిలేషన్లో ఉన్నామండి. కంప్లైంట్ ఏం పెట్టింది, పడాల లక్ష్మి వైఫ్ ఆఫ్ కాదు కొత్త కోట లక్ష్మి అని పెట్టింది. ఏంటి వాడి ఇంటి పేరుతో, ఆ తెలివితేటలు చూడండి, చావు తెలివితేటలు పెట్టి అతనితో కంప్లైంట్ పెట్టింది. ఎందుకంటే నేను అతను పెళ్ళానంటే, తర్వాత అడిగితే లేదు అతను మొగుడు, ఇది లివిన్లో ఉన్నాను, అతను నపుంసకుడు అని చెప్పి చెప్పుకొచ్చింది. నాకు ఇష్టం లేదు అన్న కూడా బలవంతంగా నన్ను ఊటీ తీసుకెళ్ళి రేప్ చేశాడు, కొడైకెనాల్ తీసుకెళ్ళి రేప్ చేశాడు, బెంగళూరులో రేప్ చేశాడు, కాకినాడలో కూడా రేప్ చేశాడు, ఇన్నిసార్లు ఊటీ. ఇదే అంటే ఒకసారి పోయారు, ఒకసారి రేప్ జరుగుతుంది, కానీ ప్రతిసారి రేప్ జరగడం ఏంటి అంటే, ఇక్కడ నేను అమ్మాయి ఒకటి ఆయన నపుంసకుడు, అక్కడ రేప్ జరగలేదు, మరి ఆ నపుంసకుడు కదా ఇక్కడికి వచ్చావు. ఇక్కడ నేను అమ్మాయిలని తప్పు పట్టదని కాదు, నా డౌట్ ఏంటంటే రేప్ అనే దానికి పదానికి అర్థం మారిపోయింది, కాపురం చేయడానికి రేప్ అనుకుంటున్నారేమో నాకు డౌట్. ఇప్పుడు మా ఆయన నపుంసకుడు కాబట్టి నీకు సంసారం జరగలేదు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, మరి ఇక్కడ చేసిన సంసారాన్ని రేప్ అని నువ్వు అంటున్నావు కదా, ఇతను ఇష్టపడే కదా నువ్వు వెళ్ళావు. సో కాదుట, అది రేప్ట.
సంసారం బలవంతంగా ఒక్కసారి అనుభవించగలుగుతాను, ప్రతిసారి అనుభవించాలి. అలా కాదమ్మా. వీళ్ళకి అయ్యో మీకు అర్థం కావట్లేదు, ఈవిడ ఎందుకు వచ్చింది? నా మొగుడు నపుంసకుడు కాబట్టే ఇక్కడికి వచ్చానంటుంది. నపుంసకుడు కాబట్టే, సంసార సుఖం దొరకలేదు కాబట్టే కదా నేను ఇక్కడికి వచ్చాను. మరి సంసార సుఖం కోసం వచ్చినప్పుడు అది లభిస్తే దాన్ని రేపంటారా, సంసారం అంటారా? ఓకే, మొత్తానికి ఆయన మీద అది మన డెఫినేషన్, పోలీస్ డెఫినేషన్లో ఏంటంటే సంసారం చేసినా కూడా రేపే ఆవిడ చెప్తే. సరే పెట్టేశారు. రేపు పెట్టేసిన తర్వాత ఈ క్వశ్చన్లు అడగడం మొదలెట్టారు పోలీసులు. సరే నపుంసకుడు అన్నావు బాగానే ఉంది, అతని మీద ఏదో 498 కేసు పెట్టేవాడు కదమ్మా. అవును, అతను నపుంసకుడు కదా, అందుకే నన్ను నానా రకాలుగా వేధించాడు, వాడికి సంసారం చేయడం రాదు కానీ నేను మీద అడగడం వచ్చు, అందుకనే అడిగారు. అదే అడిగారు, ఎట్లా అమ్మా నువ్వు అతను నిన్ను ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేశాడన్నావు కదా, ఇది ఎట్లా జరిగింది అంటే జంప్. అప్పుడు ఏం చేసింది, లేదు ఇది మా లాయర్ అలా రాయిపిస్తే సెక్షన్లు పడతాయి, ఇలాంటివన్నీ మాటలు మాట్లాడతారన్నమాట. వీళ్ళ మోడస్ ఆపరేషన్ అంటే నేను తప్పు చేస్తా, నువ్వు నన్ను కొట్టే లోపల నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తా, కాబట్టి నేను సేఫ్ అయిపోతాను. అది సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది, అక్కడ కంప్లైంట్, దానికి దీనికి పొంతం లేదు. సో 2 FIRలు చాలా, 2 కంప్లైంట్లు కూడా చాలా. కానీ మన పోలీసుల్లో ఉన్న గొప్పతనం అంటే ఇంకా ఆ కేసులు అలాగే ఉన్నాయి. 2022, 2021లో ఉన్న కేసులు ఇంకా పాప అతని మీద అట్లాగే ఉన్నాయి. సరే అవి జరుగుతుండగా ఈ లోపల ఈ కేసులను తేల్చేసి నాకు ఎంతో కొంత సెటిల్ చేయి, నేను బతుకుతా. ఇప్పుడు మొగుడు ఎట్టాగో ఇంత చేసిన తర్వాత మొగుడు పట్టించుకోడు, అలాగే ఇంత చేసిన తర్వాత ప్రియుడు కూడా దగ్గర రాడు. సో బతకడానికి ఏదో ఒక దారి కావాలి కదా. సో ఏదో ఒకటి వీళ్ళ కేసులు తీసేస్తాను, ఎంతో కొంత సెటిల్ చేసుకుంటాను. వాళ్ళతో సెటిల్మెంట్ కోసం రకరకాల బేరసారాలు జరిపింది. సర్ప్రైజింగ్లీ ఆవిడ ఫోన్లో వాళ్ళ ఆయన పేరు ఏముంటుంది తెలుసా? అమౌంట్. వాళ్ళ పేరు అమౌంట్ అంటే జస్ట్ బికాస్ అయితే ఇదేంటంటే ఆ తర్వాత ఇక్కడి నుంచి కథ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనమాట. డబ్బులు వసూలు చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ అక్కడున్న ఎస్ఐలతోటి, సిఐలతోటి మెల్లమెల్లగా పరిచయాలు పెట్టుకోండి. సార్ ఏమేమి సార్, నాకు ఏదైనా చేయండి సార్, ఆడపిల్లని సార్, హెల్ప్ చేయండి సార్, ఆడపిల్లని సార్. ఈ ఇందాక లావణ్య పట్టుకున్న కేసులో కూడా సార్ నాకు హెల్ప్ చేయండి సార్, సేమ్ మోడస్ ఆఫ్ ఆపరేషన్, హెల్ప్ చేయండి సార్, చేయము. సరే పోలీసులు ఎవరో కొంతమంది సజెషన్స్ ఇచ్చారు, పాపం ఆడుకుదురు కదా, ఏదో బతకాలి ఎంతో కొంత ఇచ్చేయండి సార్. అదే నా మీద కేసులు పెట్టి నన్నే డబ్బులు పెడతారా చేయని తప్పులకి? ఆమె వచ్చి ఆమె అంతా గెలుక్కొని ఇది చేసి ఫైనల్గా సరే ఇక్కడ కుదరదమ్మా, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళు, ఎస్పీ దగ్గరికి వెళ్ళు, అంతే పని అవుతుంది. అంటే ఎవరో మొత్తానికి ఈ ఒక ఇంతకుముందు హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఏదో యూట్యూబ్ ఛానల్లో పనిచేసే ఒక రాజకిరణ్ అని ఒక బీసీ సంఘం నాయకుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా ముసలి కన్నీళ్ళన్నీ గారిస్తే, అన్నయ్య నాకు ఇట్లా 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 అన్యాయం జరిగింది, వాడు నపుంసకుడని దగ్గరికి వెళ్తే వీడియో పాపం నిజమే, తప్పే ఉందమ్మా అని చెప్పి న్యాయం చేద్దామని వెళ్ళారు. సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు దిలీప్ శంకరావు ఒక ఇంటర్వ్యూ పెడతాడు, అంటే మీ ఆవిడ నిన్ను వదిలేసి వేరే వాడితో వెళ్ళిందంటే నువ్వు నపుంసకుడుగా, నువ్వు వచ్చి మాట్లాడు అంటే వీళ్ళకి చక్కగా ఈ పాయింట్లన్నీ తెలుసు అనమాట. సరే వాట్ ఎవర్. అలాగే వెళ్ళి ఈ బీసీ సంఘ నాయకుడి దగ్గర కన్నీళ్ళు గారిస్తే సరే అమ్మా అని చెప్పి ఈయన మొత్తానికి ఏదో ఆయనకున్న హై లెవెల్ కాంటాక్ట్స్ యూజ్ చేసి ఎస్పీని కల్పించాట. ఆయన కలిసి సార్ ఇది ఈ కేసులు అంటే ఆయన చూశాడు, రేప్ కేసు పెట్టావు కదమ్మా, ఇది అవ్వాలంటే ఫస్ట్ ఇది అవ్వాలి, దాన్ని ఏమంటారు టెస్టింగ్ అవ్వాలి, వెళ్ళండి అని చెప్పి నేను చేయించుకోను ఏదో ఉంది. ఆ టైంలోనే ఆ టెస్టింగ్కి కూడా హాజరు కాకుండా ఇక్కడ హైదరాబాద్ వచ్చేసింది. సేమ్ థింగ్. మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ లావణ్య కేసుకు వస్తే లావణ్య కూడా సిమిలర్గా మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టి టెస్టింగ్ కూడా చేయించుకోకుండా హైదరాబాద్ వచ్చేసింది. ఆ పోలీసులు నువ్వు ఇట్లా సగం చేస్తే అట్టాగమ్మా, టెస్టింగ్ చేయించుకుంటేనే చేయించాలి మనం అని చెప్పి ఆ సిఐ వీడితో మాట్లాడిన కాన్వర్సేషన్ కూడా లీక్ అయింది. 2 కోట్లు 10 కోట్లు బేరాలు కూడా మాట్లాడు. సరే వాట్ ఇక్కడ కూడా అదే జరిగింది. వచ్చేసి హైదరాబాద్లో అదే టైంలో మా వెబ్ సిరీస్లో దొరికింది. మా వెబ్ సిరీస్లో అప్పట్లో నేను ఇంకా అసలు మా వెబ్ సిరీస్ నేను ఎంటర్ అవ్వాల. ఆయన మన ఎన్టీవీ చాలా భానుకిరణ్ అని సినిమాలు కూడా తీస్తుంటారు చిన్న చిన్న, ఆయన డైరెక్షన్లో లవ్ యూ ఎనిమి ఆ వెబ్ సిరీస్ పేరు. దాంట్లోకి యువరాజ్ అని ఒక హీరో, బడ్డింగ్ హీరో ట్రై చేసుకుంటున్నాడు, తను హీరోగా పెట్టి తీస్తున్నారు. సరే ఈవిడ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కాదు చెప్పాలంటే, అప్రెంటిస్ కూడా కాదు, వచ్చి ఊరికే వీళ్ళ పరిచయాలు సార్ నేను అబ్జర్వ్ చేస్తాను సార్, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్, నేను అబ్జర్వేషన్ చేసి రాసుకుంటాను సార్. ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఒక మోడస్ ఆఫ్ ఆపరేషన్ నేర్చుకుంది అనమాట.
నేను తీయాలనుకుంటున్నాను సినిమా. మా నాన్న చాలా ధనవంతుడు, నాకు తుని హైవే మీద ఒక సైట్ ఉంది, కాబట్టి నేను అమ్మ ఎప్పుడైనా సినిమా తీస్తాను, సో నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటుంటాను అని చెప్పి ప్రతి సెట్లోనూ దూరిపోయి ఎక్కడ పడితే ఎక్కడ సినిమా షూటింగ్ జరుగుతుందో తెలుసుకొని వెళ్ళిపోయి వాళ్ళ కాంటాక్ట్లు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తా అని చెప్పి కూర్చుంటాను. ఆఖరికి ఎస్పీ దగ్గరికి కూడా వెళ్ళి ఇది చెప్పిందిట, ఇక్కడ ఉన్న పరిచయాలతో. తర్వాత మళ్ళీ ఎస్పీ దగ్గరికి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఎస్పీ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్, అది దాంట్లో క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్, అందుకని మిమ్మల్ని కొంచెం నేను అబ్జర్వ్ చేయాలి సార్, అది ఇదండి. లిటరలీ ఆ స్క్రిప్ట్లో ఉంది పోలీస్ ఆఫీసర్. ఓకే, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అది యాక్చువల్గా ఈయన భానుకిరణ్తోనే ప్లే చేద్దాం అనుకున్నాం. ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ అమ్మ మేము డిస్కస్ చేసుకుంటాం. ఆ పాయింట్లన్నీ తీసుకెళ్ళి ఆయన దగ్గర చెప్పి, సార్ నేను మిమ్మల్ని కొంచెం అబ్జర్వ్ చేసుకోవచ్చా అంటే, ఏం అబ్జర్వ్ చేస్తావమ్మా అంటే మీరు పెన్ ఎలా తీస్తారు, గన్ ఎలా పట్టుకుంటారు, లేకపోతే ఒకసారి ఏం చెప్పి ఆయన పాపం ఎక్కడో కొంచెం ఈ సినీ గ్లామర్కి కొంచెం అంటున్నాడు ఆయన, సరే ఏదో ఎలా చేసినట్టున్నాడు కొంచెం, అది జరిగేది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేది మాతో ఇక్కడ ఉన్నప్పుడు. సరే తర్వాత ఏమైంది, ఇక్కడ ఈ వెబ్ సిరీస్లో హీరోతో ఏదో కొంత చనువు పెంచుకొని, నాకు హాస్టల్ ప్రాబ్లం అవుతుంది, ఒక 2-3 రోజులు నేను మీ ఇంట్లో ఉండొచ్చా అని ఎప్పుడు అడిగిందంటే, సరే అమ్మా వచ్చి ఉండ. అర్థమవుతుందా మీకు? బేసికలీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మగుడు లేడు, ప్రియుడు వదిలేసాడు, ఇంకా ప్రస్తుతానికి నెక్స్ట్ ఎవరైనా ఉండాలి. ఇతను బేసికలీ ఇతన్ని దింపుదాం అనుకుంది. సర్ప్రైజింగ్గా అతను వెళ్ళేటప్పటికి ఈయనకి ఆల్రెడీ అక్కడక్క గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు. ఉండేటప్పటికి అక్కడ అరే ఏదో అనుకొని వస్తే ఇక్కడ అడ్డం తిరిగింది. సరే ఆ అమ్మాయికి అక్కడ వేరే రూమ్లో ఉంటే లాభం లేదు, మండిపోయింది. ఏదో అనుకుని పాపం ఆశ ఆశ పెట్టుకున్నట్టుంది. అంటే ప్లాన్ అంటే ఎక్స్టార్షన్ కోసం కూడా కాకపోతే ఒక నెక్స్ట్ ఈ 2 పోయినాయి కదా, నెక్స్ట్ తోడైనా అనుకుందో మన అతనికి వాట్ ఎవర్. అరే ప్లాన్ పెట్టుకొట్టింది. ఎవరన్నా ఒక అమ్మాయి నాకు షెల్టర్ లేదు 3 రోజులు మీ ఇంట్లోకి వస్తాను అని ఎందుకు అడుగుతుందండి? తుని హైవేలో సైట్ ఉంది అని చెప్పే అమ్మాయి, సరే కానీ అతను రానిచ్చేట. అక్కడ ఫోటోలు వాళ్ళిద్దరు ఏదో క్లోజ్గా ఉంటున్న ఫోటోలు ఏవో దూరం నుంచి తీసుకొని అవి దాచిపెట్టుకొని అవి అమ్మాయి ఇంకా బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. సో వీడు పనికిరాడు కాబట్టి వీడి దగ్గర ఒకటే విషయం, ఎదురు వాడు నాకు పనికి రావాలి లేకపోతే డబ్బులనే ఇవ్వాలి. చిన్న లాజిక్ చెప్తా, హస్బెండ్ పేరు అమౌంట్, వాడు పనికి రాకపోతే డబ్బులు ఇవ్వాలి. వాడు నాకు ఇదేం పనికి రావాలి అంటే నన్ను తిప్పాలి, నన్ను అక్కడ ఇక్కడ తీసుకెళ్ళాలి, నన్ను చూసుకున్నంతసేపు ఓకే, వాడికి నాకు బెడ్స్ కొట్టిందా ఎంతో కొంత రావాల్సింది. సో ఇప్పుడు వీడిని ఏదో అనుకొని వచ్చింది, కుదరలా. సో వీడి దగ్గర నుంచి అమౌంట్ అయినా రావాలి కాబట్టి 5 లక్షలు 5 లక్షలు ఇస్తావా చస్తావా, లేకపోతే ఇది మీ అందరికీ పెడతా, మీ ఫ్రెండ్స్కి పెడతా, ఫ్యామిలీకి పెడతా, అందరికీ పెడతా అని చెప్పి బెదిరించడం మొదలెట్టింది. వాడు ఆ బెదిరింపుకి పేరుకే హీరోలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటిటా అప్పటిదాకా ఈవిడ వెళ్ళి ఏమైనా కొనుక్కుంటుంది, చాలా ఈ తెలివితేటలు చూడండి. ఏదైనా వెళ్ళి షాప్లో ఏమైనా కొనుక్కుంటే ఆ కొనుక్కున్న చోట ఫోన్ చేస్తుంది, డబ్బులు అంటే కార్డులు ఇలాంటివి ఏం మెయింటైన్ చేయరు, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటివి ఏం రాకుండా, ఇదిగో కోడ్ చూపిస్తాను నువ్వు వేసేసి. వాడు ఇలా ఎంత కడుతుంటాడు, ఎక్కడ పోయి అది కొనుక్కుంటా ఇది కొనుక్కుంటా కట్టు అంటే ఎంత డబ్బులు. సో అలా చాలానే కొనుక్కుంటుంది. 5 లక్షలు ఇచ్చేదాకా ఈ చిల్లర ఖర్చులు అన్నట్టుగా. అలా కొన్నాళ్ళు తిప్పి వీడికి పిచ్చోడైపోతున్నాడు. ఇదిగో పెట్టేసా నీ జీవితం అయిపోయింది, నాశనం అయిపోయింది. ఇలా ఎలా మాట్లాడతారు వీళ్ళు బేసికలీ అంటే, మీకు ఒక రికార్డ్ వినిపిస్తా, అంటే సిమిలర్ రికార్డు, బట్ బేసికలీ నేను జనాల్ని ఈ మోడస్ ఆఫ్ ఆపరెంట్ అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. కాకపోతే ఇది లావణ్యది. సిపిని కాపాడుకుంటావు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు, ఎంతమందిని కాపాడుకుంటావు, లావణ్యం తెంగిస్తావు, తెంగించు. నీ ఫ్యామిలీ కంటే సిపి తెలియక మా ఫ్యామిలీ కంటే సిపి ఇంపార్టెంట్. బట్ నాకైతే నీ ఫ్యామిలీ ఎనిమిషిప్ లో లేదు, ఓన్లీ సిపి ఎనిమిషిప్ లో ఉంది. ఇప్పుడైనా చెప్తా, సిపియు కోసం మాత్రమే నా యుద్ధం, నా ధర్మం అన్ని. అది కోల్పోతా, ఎట్లనే చేస్తా, నా మొగుడినే కోల్పోతా, నా కుటుంబాన్ని కోల్పోతా, ఆఖరికి నా అంతరాత్మని కోల్పోతా, ఓన్లీ ఫర్ సిపియు కాపాడడానికి. నైనా నాశనం చేస్తా, నీ కుటుంబాన్ని నాశనం చేస్తా, నీ వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తా,
నీ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అప్లోడ్ అయినాయి. అవన్నీ కూడా CPU కోసం. ఎందుకు CPU is very నావెందుకు important to run computer. CPU చింటూ అసలు ఈయన కూడా వీళ్ళ కోసం నా ఎందుకు అంటున్నా, నా ఎందుకు అప్లోడ్ చేస్తావు? CPU చింటూ ప్రీతి ఉదయ్ ఈయన కొడుకులేగా. నేనలా వీళ్ళ కోసం నా ఎందుకు చేస్తావంటున్నా. సో మళ్ళీ సిపియు ఇవన్నీ కూడా బేసికలీ నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను, సంకనాకి ఇచ్చేస్తా, ఇలాంటి మాటలు ఇదే మోడస్ ఆఫ్ ఆపరెండీలో ఉంటాయి అన్నమాట. ఈవిడ కూడా అదే టైప్లో అక్కడ. నేను ఇది బేసికలీ ఫ్రెష్ ఆడియో మీకు పంపిస్తాను. ఇలా అతన్ని చేసేటప్పటికి అతను మా వెబ్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు కంప్లీట్గా. నా వల్ల కాదు సార్ అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. వాడు రోజు రోజుకి ఇట్ అయిపోతున్నాడు. ఏం చేస్తాడు అతను, ఇంకా నా వల్ల కాదని చెప్పి ఏదో మాకేం చెప్పాడు, అందరికీ ఇవి చెప్పుకోలేక బయటికి మా నాన్నకి ఏదో ఒంట్లో బాగాలేదు, ప్రాబ్లం ఉంది అని చెప్పి అతను తప్పుకున్నాడు వెబ్ సిరీస్ నుంచి. నిజానికి ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేశారు ఈ భానుకిరణ్ ఆలోచించి, సరే ఇప్పుడు ఏం చేయాలి, మధ్యలో ఆగిపోయింది. ఇంకా అంటే జస్ట్ స్టార్ట్ కూడా కాలేదు అప్పటికి. అప్పుడు ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి, 1-2 సీన్లు జరుగుంటాయి. నన్ను హీరోగా పెట్టాడు భానుకిరణ్. సో అప్పుడు నేను వచ్చినప్పుడు 2-3 సార్లు ఇవిడే కనిపించేది, అక్కడ వెళ్ళిపోయింది. సరే ఆ టైంలో ఇప్పుడు మాట్లాడుతుండేది, ఫోన్లో మాట్లాడుతుండేది. ఎవరితో? ఎస్పీతో. ఇట్స్ తెగ ముద్దులు గురించి మాట్లాడు, సార్ చెప్పండి సార్, ఏంటి సార్, ఆయన అవతల పక్క ఏం మాట్లాడుతుంది మాకు తెలియదు, కానీ చెప్తుండేది మాకు ఎస్పీ అంటే అందరూ కూడా సర్లే పోలీసు వాళ్ళ పిల్ల అని చెప్పి ఎవరు కూడా అక్కడ ఇది కూడా అంటే ఇదే అంత దగ్గర కూడా రాదు బేసికలీ. సరే కానీ తెగ ముద్దులు గురుస్తూ తెగ ఆయన్ని ముగ్గులోకి దింపడానికి ప్రయత్నిస్తున్న మాటలే ఎక్కువ కనబడతాయి అనమాట. సో బేసికల్లీ ఆయన పేరు ఎట్లా ఫీడ్ చేసుకుంటా తెలుసా, ఇందాక చెప్పాను కదా, మొగుడి పేరేమో అమౌంట్, ఈయన పేరు శాడిస్ట్, అంటే ముద్దుగా సైకో ఇలా పెట్టుకుంటుంటాం కదా, ఆయన పేరు శాడిస్ట్ అనమాట. ఆయన పెట్టుకొని ఏదో మాట్లాడుతూ ఉంటుంది. సరే తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళింది, ఇక్కడి నుంచి ఇక్కడ 2-3 రోజులే ఉండింది. తర్వాత కాకినాడ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి ఆయనతో కూర్చొని ఇదే మా కథ చెప్తా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళిపోయి, సార్ ఈ స్టోరీ దీన్ని తీద్దాం అనుకుంటున్నాను సార్, ఇక్కడ స్టోరీలు తీసుకెళ్ళి అక్కడ చెప్పి అబ్జర్వ్ చేస్తాను సార్, అది ఇది బబ్బలే ఉన్నారు సార్, మీరు ఇక్కడ ఉన్నారు సార్ అని చెప్పి బాగా ఎంత రక్తాలు వచ్చేలాగా ఓకే. ఫైనల్గా మరి ఏమన్నా 2-3 ఏమన్నా చాటింగ్ గీటింగ్ ఆమె చేసాడేమో నాకు తెలీదు, బట్ ఆయన సంగతి నాకు తెలియదు. బట్ ఈవిడ దగ్గర నుంచి చూసాను కాబట్టి చెప్తున్నా. అయిపోయింది. కట్ చేస్తే ఈయన నన్ను ఛాంబర్లో పిలిచి రేప్ చేశాడని కేసు పెట్టింది. ఎందుకట? ఈవిడ తన పాత కేసులు తేల్చేయాలని చెప్పి. ఏం కేసులు? మొగుడు మీడు పెట్టిన తప్పుడు కేసు. ఏంటి, మొగుడు నపుంసకుడు, కానీ ఈవిడికి అబార్షన్ చేయించాడు. నపుంసకుడు అయినా సరే అబార్షన్ చేయించడం తప్పే. అది ఎవరి వల్ల వచ్చిన కడుపైనా అబార్షన్ చేయించడం తప్పే. కానీ పాప ఆయన అబార్షన్ కూడా చేయించలా. ఈవిడికి కడుపు వచ్చి తరిమేస్తే ఈవిడ ఇక్కడ అదేంటిది కాకినాడ దగ్గర కత్తిపూడి అనే పర్టికులర్ హాస్పిటల్లో ఈవిడ, అవును మొగుడు వల్ల రాకుండా వచ్చిన కడుపు మొగుడు ఎట్టాగో ఒప్పుకోడు, రేపు DNA టెస్ట్ చేసినా దొరికిపోతుంది, కాబట్టి అబార్షన్ ఈవిడే చేయించుకోవాలి. వచ్చి ఈవిడ అబార్షన్ చేయించుకొని ఆ అబార్షన్ నింద కూడా ఆయన మీద వేసింది. మీరు గమనించారా? తప్పు మన మీద ఉన్నప్పుడు ఆ నింద ఫస్ట్ వాళ్ళ మీద వేసేస్తే వాళ్ళు మన మీద వేయడానికి ఉండదు.